డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలానికి చెందిన కొబ్బరి వలుపు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. కొబ్బరి వలుపు కార్మికుల సంఘం అధ్యక్షుడు కడలి సూర్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు అధికారులను కలిసి తమ సమస్యలను వివరించారు. మండలంలోని 11 సంఘాల్లో సుమారు 4,000 మంది వలుపు కార్మికులు ఉన్నారని శ్రీ వినాయక వలుపు కార్మిక సంఘం అధ్యక్షుడు నెదునూరి లవరాజు తెలిపారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఆగస్టు 14న కొబ్బరి వ్యాపారుల సంఘంతో సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే ఈసారి ఆగస్టు 16న జరిగిన సమావేశంలో తమ శ్రమకు తగ్గ రేటు ఇవ్వకుండా 2-3 దఫాలుగా రేట్లు పెంచుతామని వ్యాపారులు చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగస్టు 15 నుంచి పనులు నిలిపివేసి నిరసనకు దిగామని, ఇప్పటికే 12 రోజులు గడిచిన వ్యాపారులు చర్చలకు ముందుకు రాలేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. నా పేరు దాకల సత్యప్రకాష్ అండి. నేను కొబ్బరి కార్మిక యూనియన్ ప్రెసిడెంట్ అండి. మాకు ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి రేట్లు పెంచుతారు. అదేవిధంగా ఆగస్టు 14కి రమ్మన్నారు. 15 నెలలు ఆరికి మాకు ఏమి రేట్లు తెగలేదు. తెగకపోతే ఇదే చేస్తుంటే మేము పెంచం, ఉల్తే వాళ్ళని లేకపోతే లేదు అని కరాఖండిగా యాజమాన్యం చెప్పిందండి. నాకు చేసేది లేక కలెక్టర్ గారిని లాభాలను సంప్రదిద్దామని నిర్ణయం తీసుకుని వచ్చామండి. ఈ వేళకు సుమారు 12 రోజులు 14 రోజులు అయింది. ఏ విధంగా పిలుపు మాకు రాలేదు. కాబట్టి మేము ఉద్యమం చేయటానికి మా భార్య బిడ్డలతో పిల్లలతో సహా రోడ్డు మీద కూర్చొని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుస్తున్నాం. మేము వలుపు కార్మికులు ఐనవేల మండలంలో సుమారు మాకు 3,000 నుంచి 4,000 మంది కార్మికులంతా ఉంటాం. అదే కొబ్బరి వలుపు మీద జీవనం సాగిస్తూ ఉంటాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు ఒప్పందం జరుగుతుంది. సాహుకారులకి మాకు మధ్య, యాజమాన్యానికి మాకు మధ్య. అది కొంత కారణాల వల్ల వాళ్ళు ఒక రేట్ అయితే మా రేటుకి మాకు అంగీకరించలేదు. మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు. దాన్ని వెంటనే కూడా స్పందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్న మండలాలన్నీ కూడా కొబ్బరి వలుపు మీద బతికే కార్మికులందరికీ కూడా అన్ని మండలాలకు కూడా రేట్లు పెరిగినాయి. మా 8,000 మండలం రేట్లకు వచ్చేసరికి మమ్మల్ని బాగా కింద స్థాయిలోనే పనిచేయమంటా ఉన్నారు. అది ఎంతవరకు సబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మొన్న ఆగస్టు 14వ తారీఖున ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు ఒప్పందం జరిగితే ఆ ఒప్పందంలో ఆగస్టు 14వ తారీఖున మాకు చర్చలో కూర్చున్నప్పుడు మా గారికి కూడా తెగలేదు. తెగపోవడానికి కారణం వల్ల మేము కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి కలెక్టర్ ఆఫీసులో మేము మా బాధలు సాధలు కూడా వినిపించుకుంటున్నాం. మా యొక్క ఇబ్బందులన్నీ కూడా కలెక్టర్ గారు అర్థం చేసుకుని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని ఈ యొక్క సందర్భంగా